బ్రేకింగ్ న్యూస్ జీడిమెట్లలో ప్లాస్టిక్ సంచుల తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉద్యోగులంతా బయటకు పరుగులు తీశారు. కంపెనీలో 2000 మంది పనిచేస్తున్నారు. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కంపెనీలో మెటీరియల్ను సంచులను లారీ ద్వారా బయటకు పంపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దాదాపు 2000 మంది పనిచేస్తున్నటువంటి ఈ ఫ్యాక్టరీలో నుంచి ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రస్తుతం చూస్తున్నాము, ఇది 3 అంతస్తులు 3 ఫ్లోర్లు ఉన్నటువంటి ఇందులో ఒకవైపు బియ్యపు సంచులకి సంబంధించినటువంటి సంచుల తయారీ చేస్తుంటే మరోవైపు రైస్కి సంబంధించినటువంటి గోడం కింద ఉన్నట్లుగా తెలుస్తుంది. లారీల రూపంలో లోపల ఉన్నటువంటి అటు బియ్యపు సంచులకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతని బయటకు పంపిస్తున్నారు. సంచుల తయారీకి ఉపయోగించేటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ లారీల రూపంలో బయటకు తీసుకొస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. దాదాపు 2000 మంది పనిచేస్తున్నారు. ఆ సంచులకి తయారీకి సంబంధించినటువంటి ఏవైతే ముడి పదార్థాలు ఉంటాయో ఆ ముడి పదార్థాలన్నీ లారీల ద్వారా బయటకు పంపిస్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. దాదాపు కోట్ల విలువైనటువంటి మెటీరియలే లోపల ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కొక్కరిని అందరినీ బయటకు పంపిస్తున్నారు. ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కలంతా ఫ్యాక్టరీస్ ఉండడంతో ఈ మంటలు పక్కకి చెలరేగితే ఎక్కడ పక్క ఫ్యాక్టరీలు కూడా దహనమైపోతాయని భయంతో అయితే మాత్రం ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా లోపల ఉన్నటువంటి సరుకునంతా బయటికి తరలిస్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తుంది. ఈ చుట్టూ లోపల ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పైన పిల్లలు మనకు కనిపిస్తున్నారు. ఆ పైన కూడా ఎక్కి ఆ మంటలు ఆర్పడానికి, అదేవిధంగా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా కిందకి దించడానికి పైకి ఎక్కారు. కానీ ఇప్పటికే కేవలము లోపల ఒక సగ భాగం వరకు మంటలు చెలరేగడంతో కింద ఉన్నటువంటి మెటీరియల్స్ని మొత్తాన్ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలికి ఎవరిని ఎలో చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి పంపించారు. దాదాపు 15 నిమిషాల క్రితమే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. అధికారులు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఫైర్ సేఫ్టీ అధికారులకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వెంటనే వాళ్ళు వచ్చి ఆపేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ పొగ అయితే ఎక్కువగా బయటికి వెళ్తున్నటువంటి కనిపిస్తుంది. ఎంత మోతాదులో వెళ్తుంది అని చెప్పేసి మరోవైపు ఈ ఫ్యాక్టరీస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కూడా ఆ మబ్బుల్లో మొత్తం కలుషితమై మబ్బుల్లో మొత్తం ఈ ఏదైతే పొగ వస్తుందో పొగంతా కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కనిపించవచ్చు. అక్కడ ఉన్నటువంటి సూర్యుడిని సైతము ఈ పొగ కమ్మేస్తున్నటువంటి పరిస్థితి మనకు విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు ఆకాశము అంతా బ్లూ కలర్ లో కనిపిస్తుంటే ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పొగ ఏదైతే ఉందో పొగ మొత్తం పైకి వెళ్ళిపోవడంతో సూర్యుడు సైతం కూడా కప్పేసినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే సూర్యుడిని సైతమే ఈ పొగంతా కూడా కమ్మేసి బయటికి సూర్యుడు కనిపించడం లేదు. అంటే ఈ పొగ పీల్చుకొని రోజు ఎంతమంది ప్రాణాలు అనేది పోతున్నాయి అనేది చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. చుట్టూ అంతా కూడా పొగతో గుమ్మికున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. లోపల ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా బయటికి తరలిసి ఈ చుట్టుపక్కల ఎవరిని ఉంచనివ్వడం లేదు. అందరినీ క్లియర్ చేస్తున్నారు. రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలను కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏమైందన్న భయం అయితే మాత్రం ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఫైర్ సేఫ్టీ అధికారులు వస్తున్నారు. ఫైర్ ఇంజన్ సహాయంతో లోపల మంటలు ఆర్పే ప్రయత్నం జరుగుతుంది. దాదాపు 15 నిమిషాల్లోనే ఇక్కడ లోపల ఉన్నటువంటి ఫ్యాక్టరీలో అంతా దహనమైపోయిందని చెప్తున్నారు. ఆస్తి నష్టం ఏ మేరకు జరుగుతుంది ఏంటి అనేది అయితే మాత్రము ఇక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు మొత్తాన్ని చల్లార్పిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా, ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి వాటిని వ్యాపించక ముందే ఆర్పేందుకైతే మాత్రం ఫైర్ ఇంజిన్ వచ్చింది. మరికొద్ది సేపట్లోనే ఈ మంటల్ని కంట్రోల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీలోకి వెళ్ళి మొత్తం కూడా దహనమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికి ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా తర్వాత అధికారులు కానీ లేకపోతే ఈ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ చెప్పే అవకాశం ఉంటుంది. ఫైర్ సేఫ్టీ లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వినోద్తో సుజా.